చాలా మంది హెల్ప్ చేశారు. ఎవ్రీబడి హూ హెస్ హెల్ప్ మీ పాసిబుల్ టు మేక్ దిస్ ఫిల్మ్. సెకండ్లీ, లెట్ మీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, దెన్ మై యాక్టర్స్ and all the technicians who worked for this film. Absolutely a lot of passion they worked for this film. మల్లెల తీరం, చాలా మంది అడిగారు నన్ను ఈ మల్లెల తీరం అంటే ఏంటి అని. నాకు తెలిసి ఈ ప్రపంచంలో మనసు కన్నా అందమైనది ఏదీ లేదు. ఆ మనసుని వెతుక్కుంటూ పోతే ఎన్నో తీరాలు దొరుకుతాయి. అలాంటి ఒక తీరమే ఈ మల్లెల తీరం. కాకపోతే ఈ తీరానికి నేను పెట్టుకున్న పేరు మల్లెల తీరం. వ్యక్తిగతంగా నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. ఏదో అంటే ఒక సినిమా అనేది జనీరా అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్ ఈస్ లైక్. ఇస్ ఇట్ లైక్ ఎ లవ్ స్టోరీ, ఆర్ రొమాంటిక్ స్టోరీ, ఆర్ థ్రిల్లర్, ఏదో ఒక జనీరాకి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఒక జనీరాకి కేటగిరైజ్ చేయవలసి వస్తే కనుక ఇది ఒక ప్రేమ కథ. సో ప్రత్యేకత అంటే ఏముంటుంది అంటే, చెప్తారు మనకి ప్రపంచంలో ఏ రెండు మనసులు ఒకలా ఉండవు అని. సో రెండు మనసులే ఒకలా ఉండినప్పుడు రెండు ప్రేమ కథలు కూడా న్యాయంగా రెండుగా ఉండవు. అలాంటి కథే సో నా మనసుతో నేను తీసుకున్న ఒక ప్రేమ కథ ఈ మల్లెల తీరం. ఇంకా చెప్పాలి అంటే ప్రతిదానికి అంటే ఒక పర్పస్ తీస్తాం, ఒక దాన్ని నమ్మి ఒక సినిమా తీస్తాం. నేను ఏదో ఒక భావకథను నమ్ముకునో లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ గా తీసిన సినిమానే తప్ప అబ్సల్యూట్లీ నేను ఏ సందేశం ఇవ్వడం కోసమో సందేశాత్మకమైన సినిమా మాత్రం తీయలేదు. కారణం ఒకటే, సందేశాలు తెలుసుకోవాలి, సందేశాలు వినాలి అనే దానికి సమాజానికి అవసరం లేదు. సందేశం తెలుసుకోవాలంటే ఒక భగవద్గీత, ఒక రామాయణం, మహాభారతం ఉన్నాయి, వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు. ఒక సినిమా ద్వారా తెలుసుకుని సమాజాన్ని మార్చేసేయాలి లేకపోతే సమాజాన్ని కాదు. సో ఆ విధంగా నేను తీసింది ఒక మంచి సినిమా, ఒక సెన్సిటివ్ సినిమా, ఒక నిజ వాస్తవికానికి దగ్గరగా ఉన్న సినిమా. సారీ, ఏ సంబంధం అయినా సరే పునాది మనసులో జరగాలి, వేరే చోట కాదు. కానీ ఈ రోజుల్లో మనకి జరుగుతున్న అంటే మన చుట్టూ చూస్తున్న వాస్తవిక పరిస్థితులు బట్టి మారుతున్న పరిస్థితుల్లో స్త్రీ పురుషులు అనే సంబంధాలు ఈ ఈ సమస్యలకు ఎన్నో కారణం. బహుశా ఆ పునాది మనసులో జరగకపోవడానికి కారణం అనుకున్నాను. అందరికీ నమస్కారం. మల్లెల తీరం ఈ ఫిలిం గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. మాటలు కూడా రావట్లేదు నాకు. ప్రతి ఆర్టిస్ట్ కి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది, ఈ రోల్ నేను చెయ్యాలి అని. నాకు కూడా ఎన్నో క్వశ్చన్స్ ఉండేవి, నా డ్రీమ్ రోల్ ఏంటి అని సర్చ్ చేసుకుంటూ ఉండేదాన్ని నేను ఎప్పుడు. కానీ డైరెక్టర్ సార్ వచ్చి నాకు నరేట్ చేశారు స్టోరీ. అప్పుడు అనుకున్నా నేను ఇది డెఫినెట్ గా ఇదే నా డ్రీమ్ రోల్. అప్పుడే డిసైడ్ అయ్యాను. సార్ ఆ రోజే చెప్పేశాను, విల్ స్టార్ట్ ద ఫిల్మ్ సార్, ఎప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పాను నేను. అండ్ ఆ రోజు నేను అనుకున్నాను, ఇంతకన్నా అద్భుతమైన రోల్ నేను ఇంకా చేయలేను, ఇది అల్టిమేట్ గోల్ నాది, ఇంకా ఇది చేసిన తర్వాత ఇంకా చేయకపోయినా పర్లేదు అని అనుకున్నాను. కానీ తర్వాత స్టార్ట్ ద ఫిల్మ్, షూటింగ్ చేస్తున్న రోజులు చేస్తున్న కొద్దీ ఇంత మంచి రోల్స్ ఇంకా ఇలాంటివి చాలా రావాలి, ఇలాంటివి నేను ఇంకా చాలా చేయాలని అప్పుడు డిసైడ్ అయ్యాను. ఇలాంటివి ఎన్ని చేసినా మనసుకి తృప్తి ఉండదేమో. ఇందులో నా క్యారెక్టర్ పేరు లక్ష్మి. లక్ష్మి గురించి చెప్పాలంటే ప్రతి అమ్మాయి మనసు రిఫ్లెక్షన్ లక్ష్మి, అంతకన్నా ఇంకేం చెప్పలేను. అదే చెప్తున్నాను కదా, లక్ష్మి హౌస్ వైఫ్, తాను మ్యారీడ్ ఉమెన్. డెప్త్ వెళ్ళి నేను ఎప్పుడు నాకు అర్థం కాలేదు కొన్ని
సార్ కానీ ఎలా తెలుసు అని నేను ఈ క్వశ్చన్ నాకు ఇప్పటికీ ఆన్సర్ దొరకలేదు. ఒక ఉమెన్ గురించి నాకన్నా ఎక్కువ సార్కి చాలా తెలుసు. ఐ మీన్ స్త్రీ గురించి అంతలా సార్ తెలుసుకుని అంత బాగా పోర్ట్రే చేయగలిగారు ఫిలింలో అని ఇట్స్ అ క్వశ్చన్. భావిస్తున్నాను. మదల్ తీరం మూవీ గురించి చెప్పాలంటే ఇట్ హ్యాస్ ఎ లైఫ్ ఇన్ ఇట్. మదల్ తీరంలో కొన్ని జీవితాలు ఉన్నాయండి, కానీ ఇది ముఖ్యంగా లక్ష్మి అనే అమ్మాయి జీవితం. మానవ సంబంధాలు అన్ని అద్భుతమే, కానీ భార్యాభర్తల సంబంధం ఇంత అద్భుతంగా ఉంటుందని, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సినిమాలో చూపించారు. అండ్ అంటే నా ఏజ్ కి నా ఎక్స్పీరియన్స్ కి అది మాట్లాడలేను, కానీ ఈ సినిమా పనిచేస్తున్నప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. లైక్ ఒక భార్య భర్త నుంచి ఏం ఆశిస్తుంది, ఒక అమ్మాయి లైఫ్ లో ఏం కోరుకుంటుంది అని. అవి యాక్చువల్ గా ఎవరికైనా ఆన్సర్స్ తెలుసుకోవాలంటే యాక్చువల్ ఈ మూవీ చూడొచ్చు. అండ్ ఇట్స్ ఎ డెఫినెట్ వాచ్ ఫర్ లేడీస్, యంగ్ కపుల్, భార్య భర్తలు తప్పకుండా చూడాల్సిన మూవీ అండి. బేసిక్ గా 3 క్వశ్చన్స్. ప్రేమ ఎప్పుడైనా పుట్టచ్చా, అండ్ అద్వైత స్థితి అంటే ఏంటి, వాట్ ఏ ఉమెన్ వాంట్స్. ఈ క్వశ్చన్స్ కి ఈ మూవీ ఆన్సర్ చేస్తుందండి. డెఫినెట్ గా ఈ మూవీ మీరందరూ వాచ్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని చెప్పి. నేను ఇంతకుముందు ప్రస్థానం ఎల్బిడబ్ల్యూ చేశానండి. ఆ ఫిలిమ్స్ కి అంతే క్రిటికల్ ఎక్లైమ్ వచ్చిందో అంతే ఇంపార్టెన్స్ ఈ ఫిలిం కూడా ఉంది. ఈ సినిమా కూడా అంతే బాగుంది. బట్ ఈ ఫిలిం మోర్ సెన్సిబుల్ నరేషన్ లో వెళ్ళిన ఫిలిం. చాలా న్యాచురల్ గా ఉంటుంది. సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ వే రామరాజ్ గారు రాసిన స్క్రిప్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ అండి నేను రీసెంట్ ఇయర్స్ లో చూసింది. నాకు అనిపించింది ఏంటంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు. నేను మలల్ తీరం కోసం ఒక 2 గంటల ముందే నా షూటింగ్ ప్యాకప్ చెప్పి వచ్చాను. అయినా నాకు ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా. నాకు 2 months బ్యాక్ ఒకసారి రఫ్ కట్ చూపెట్టాను, మన 2 weeks బ్యాక్ ఫుల్ మూవీ చూసాను అనమాట. హానెస్ట్లీ ఐ లవ్డ్ ఇట్ సో మచ్. అంటే ఇప్పుడు మన హ్యూమన్ రిలేషన్స్ లో మానవ సంబంధాలను కంప్లీట్ గా మనీ ఆక్యుపై చేసిన ఈ రోజుల్లో ఒక భార్య భర్తల మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది, అంటే దాని ఎఫెక్ట్స్ ఏంటి, తన యూనో ఇద్దరు ఎలా ఫీల్ అవుతారు, అంటే భార్య ఎలా ఫీల్ అవుతుంది, భర్త యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, దీన్ని ఎంత సూపర్ గా నేరేట్ చేశారంటే డైరెక్టర్. ఐ మీన్ ఐఎమ్ సో ఇంప్రెస్డ్ దట్ ఇప్పటికి ఒక 100 మందికి చెప్పుంటాను ఈ సినిమా గురించి. అండ్ నాకు ఇష్టపడి తీసుకున్నాను ఆడియో రైట్స్, మదర్ ద్వారా రిలీజ్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా నచ్చింది. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక సీడీ రూపంలో తీసుకురావాలనేది నా ఆలోచన అనమాట. సో దట్ వే నేను సినిమా ఆడియో రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ సాంగ్స్ కానీ కంప్లీట్ అంటే సినిమాకు ఒక మంచి క్రేజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ కంప్లీట్లీ బ్రోక్ ద రూల్స్ అనమాట. నరేటివ్ స్టైల్లో కంప్లీట్ యూనో సినిమాటోగ్రఫీ తీసుకున్నా, తన నరేటివ్ స్టైల్ తీసుకున్నా, అంటే సీన్ ఫామ్ చేయడం కానీ, తర్వాత డైలాగ్స్ కానీ కంప్లీట్లీ హీ బ్రోక్ ద రూల్స్. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా ఆదరిస్తారు తప్పకుండా. అంటే కొత్త నరేటివ్ స్టైల్ ని డెఫినెట్ గా ఆదరిస్తారు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. చూద్దాం, అంటే అందరూ ఆదరించాలి. అండ్ ఇలాంటి సినిమాలకు అందరూ ఎంకరేజ్మెంట్